తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలా మందికి ఏ పని ప్రారంభించాలన్నా ఆ రోజు వారి యొక్క రాశి ఫలితాలు చూసుకుని దాని తగ్గట్టుగా కనుక మనం ప్రయత్నించి చూసామంటే అది సక్సెస్ అవుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే విశ్వావసునామ సంవత్సరం తర్వాత చైత్రమాసం, మరి చైత్రమాసంలో ఎలా ఉండబోతుంది అనే దానికంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఇలాగా మాస ఫలితాలు అందరికీ అర్థమవుతాయి కాబట్టి ఇంగ్లీష్ మాస ఫలితాల ప్రకారంగా అంటే ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఇక ఏప్రిల్ మాసంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ధనురాశి వాళ్ళకి వచ్చేసి 9 లాభము, 8 నష్టం కనపడుతుంది. రాజపూజితం 4, అవమానం 5. కాబట్టి కొద్దిగా అవమానం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో వీరు ప్రత్యేకంగా ఏ రంగంలో పనిచేసే వాళ్ళంతా కూడా దృష్టి బాగా దానిపైన పెట్టాల్సి వస్తుంది. ఎఫెక్ట్ ప్రెషర్ బాగా పడుతుంది. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కాదు, ఈ 3 నెలలు కూడా వాళ్ళకి ప్రెషర్స్ అనేది బాగా పడుతుంది. ఫ్యామిలీ ప్రెషర్స్, ఆఫీస్ ప్రెషర్స్, ఇంకా ఇతర ఫైనాన్స్ ప్రెషర్స్, ఇంకా అనేక రకమైన వంటి ప్రెషర్స్ అని పడుతుంది. ఫైనాన్స్లో ఇబ్బంది ఏమి ఉండదు. ఫైనాన్స్ పరంగా చాలా చక్కగా ఉంటుంది, చాలా అరుదుగా ఉంటుంది, చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు. ఎక్కువగా ఆలయ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఈ ఆలయం ఆ ఆలయం కాకుండా ఏ ఆలయం అయినా కూడా వీళ్ళు ఆలయ దర్శనాలు చేస్తూ ఉండాలి నిరంతరం. ఈ సంవత్సరం పాటు కూడాను ఏ ఒక్క ఆలయం వెళ్ళి, ఇప్పుడు శ్రీశైలం ఉంది, మల్లికార్జున స్వామి ఉంది, లేకపోతే ఇంకా తిరువన్నమల ఉంది, తిరుపతి ఉంది, అనేక రకమైన ఆలయాలు నిరంతరంగా నెలకు 3 నెలలకు ఒకసారి ఆలయ సంచలనం చేస్తుంది, ఆలయ నిద్ర చేస్తూ ఉండాలి. ఏ ధనురాశి వాళ్ళు ఇలా చేస్తే మనకు చాలా వరకు మేలు కలిగేదానికి అవకాశం కనపడుతుంది. అంటే ధనురాశి వాళ్ళు ఒక్కరే వెళ్తే సరిపోతుంది. ఆ కుటుంబ సభ్యులకు వేరే రాశులు కూడా ఉంటాయి, వాళ్ళతో పాటు కూడా వెళ్తే బాగుంటుంది. దైవ సన్నిధికి అందరు వెళ్తే మంచిదే. 1, 2, 3 కాదు, అందరు కలిసి వెళ్ళండి, మంచి ఫలితం లభిస్తుంది. కానీ రెగ్యులర్గా ఈ సంవత్సరం అంతా కూడా దైవ దర్శనాలు చేసుకుంటూ ఉండాలి. ఇంకా స్త్రీలలో ఏ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ప్రతిదినం కూడా మహా పవిత్రమైన వంటి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ధనురాశి వాళ్ళు ఏంటంటే చాలా ధైర్యవస్తు. ఎటువంటి ఘర్షణ వచ్చినా ఏది వచ్చినా భయపడరు, ఏదైనా ముందుకు సాగిపోతారు. తర్వాత విషయం తర్వాత చూసుకుందాం, ముందైతే దీన్ని ఫేస్ చేద్దామనేసి వెళ్తారు. అటువంటి ఒక ధైర్యం అంటే మనోధైర్యం అనేది చాలా ఉంటుంది వీళ్ళకి. ఆ మనోధైర్యమే వీళ్ళని సక్సెస్ఫుల్ చేస్తుంది కూడా. ఓకే, సో ఆ నిందలు పడుతుంది, ఆ నిందలు తొలగించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఆ రకంగా. సో రకరకాలమైనటువంటి మహిళలు అంటే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, మరి ఇతర రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా మంచి ఒక ఫలితం రావాలంటే స్వామివారి ఒక ఆరాధన చేసుకోవడం మంచి ఫలితం లభిస్తుంది. వీళ్ళు ఎక్కువ శాతము గురు భగవాన్ని దర్శించుకోవాలి. గురు అంటే నవగ్రహాలు గురువు ఉంటారు కదమ్మా, ఆ గురు భగవాన్ని దర్శించుకుంటే అంటే మేము ఆ గురువునే కాకుండా మా ఇష్ట గురువులను కూడా చేసుకోవచ్చు అంటే అట్లా కూడా చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్ట దైవాలు ఉంటారు కదమ్మా, మత గురువులు కావచ్చు, వాళ్ళ గురువులను కూడా గురువుకు సంబంధించినటువంటి వ్యక్తులు, పీఠాధిపతులు, మహాత్ములు ఎవరైనా సరే, లేదంటే గృహస్పతిలో ఉన్నటువంటి గురువు అయినా సరే ఆ గురువుని కూడా దర్శనం చేసుకోవచ్చు. గురువుని దర్శించుకునేటప్పుడు బుధవారం నాడు సేమ్ ఇదివరకు మనం కొన్ని కార్యక్రమాలు చెప్పుకున్నప్పుడు విధానంగా శనగలు నానబెట్టేసుకొని ఆ గురు భగవానికి శనగలు దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తాయి. నవగ్రహాలు ఉన్నటువంటి గురువుకి ప్రత్యేకంగా ఎరుపు రంగులో మనం వత్తి చేయాలండి. ఎరుపు రంగు వత్తి ఎలా చేస్తారు? రెండో దాంట్లో ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఆ మట్టి ప్రమిద తీసుకొని చక్కగా ఆ ఎరుపు బట్టలో దాంట్లో 2 బాదాం విత్తులు వేయాలి. బాదం విత్తులు వేసి దాన్ని చక్కగా, ఎందుకంటే చాలామంది నువ్వుల నూనె పెడతారు, శనగలు పెడతారు, అంటే బాదం పెట్టడం వల్ల బాధలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ ఎరుపు బట్టలో బాగా కట్టేసి చక్కగా ఆవు నెయ్యి
స్వామివారికి ఇష్టమైనటువంటి ఆవు నెయ్యిలో పెట్టి శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి పెట్టేసి నవగ్రహాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టి దీపార్థన చేసుకోండి. ఆ దీపార్థన చేసి వెలిగించిన తర్వాత చక్కగా అక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారండి. ప్రతి గురువారం నాడు చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం రావడానికి జరుగుతుంది. అక్కడే స్వామివారికి నవగ్రహాల పైన కూడా శనగల మాల కూడా వేయాలి. ఓహో. బుధవారం రోజు నానబెట్టుకున్నటువంటి శనగలు ఉంటుంది కదమ్మా, అది 108 సార్లు గుచ్చేసి ఓం శ్రీ గురుగ్రహ దేవతాభ్యో నమః అని చెప్పాను కానీ, గురుగ్రహ దేవాయ నమః అని చెప్పాను కానీ, ఏదంటే బృహస్పతి దేవాయ నమః అని చెప్పి ఏదైనా ఆ గురుగ్రహానికి సంబంధించి వేసుకుంటుంటే ఫైనాన్స్కి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతారు. మహిళలు ప్రత్యేకంగా ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా కూడా ఫైనాన్స్కి ఇబ్బంది లేకుండా పోతుంటారు. కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం జరుగుతుంది. ఉద్యోగం పరంగా చాలా వరకు ఎంత కాలంలో మంచి ఉద్యోగం దొరకాలి, మంచిగా హై క్వాలిటీ రావాలని ఆశగా ఎదురు చూసేటువంటి వాళ్ళకి మంచి ఫలితం. ఎక్కువ శాతం దీంట్లో బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఐటీ ఆడిటింగ్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. ధనురాశి ఎక్కువ ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకంతా కూడా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు దొరుకుతుంది, మంచి లాభదాయకం దొరుకుతుంది. అలాగే గురువుగారు, ఇంకా వీళ్ళు ఎలాంటి కొన్ని మంచి పనులు మనం చేస్తుంటాం, దాన ధర్మాలు అవి చేస్తుంటాం, దానివల్ల కూడా మనకి ఉన్న ఆ పాపాలన్నీ కూడా తొలగిపోయి కర్మలు తొలగిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక దానాల్లో అందులోనూ వేసవి కాలం కాబట్టి ఎలాంటి దానం చేయడం వల్ల వీళ్ళకి ఇంకా మంచి మేలు జరుగుతుందంట? వీళ్ళు ఎక్కువ శాతం దానం ఇవ్వటం అంటే వడపప్పు పానకం చేయటం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుందమ్మా. చాలా విశేషమైన ఒక వాతావరణంలో రావటం అనేది జరుగుతుంది. వేసవి కాలంలో వడపప్పు పానకం దానం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితము. కానీ బాదంతో ఈ దీపార్థన చేయడం అనేది 6 వారాల వరకు ఖచ్చితంగా చేయాలి. మరి 3 నెలల ప్రభావం ఉంది, 3 నెలలు చేస్తే ఏమవుతుందని 3 నెలలు చేసుకోండి, ఇబ్బంది లేదు. 3 నెలల పాటు కూడా చేసుకోండి, చాలా చక్కని ప్రభావం ఉంటుంది. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలంటే ప్రతి గురువారం నాడు సాయంత్రం ప్రదోషకాలం చేసుకుంటే మంచిది. ప్రదోషకాలం ఈవినింగ్. కానీ ఎలాంటిది రెమెడీ చేయాలన్నా కూడా ప్రదోష కాలమే చేస్తూ ఉండాలి అంటే చేస్తూ ఉండాలి. చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, ధనుసు రాశి వారి ఫలితాలు, పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.